హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను ఒక మ్యారేజ్ చేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి తాళి కట్టడం అయిపోయిన తర్వాత పెళ్ళి కూతురిని పెళ్ళి కొడుక్కి నమస్కారం చేయమని చెప్పారు నా తోటి బ్రహ్మగారు. అప్పుడు పెళ్ళి కూతురు అలాగే చేసింది. అప్పుడు పెళ్ళి కొడుకు కూడా అక్షతలు వేసి ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఎక్కడైనా జరుగుతుంది. ఆ సమయంలో వెనకాల ఉన్నటువంటి స్నేహ వర్గం, అంటే ఈ పెళ్ళి కొడుకు తాలూకా పెళ్ళి కూతురు తాలూకా ఈ ప్రస్తుతం చూసారా యూత్ అంటారు కదా, వాళ్ళంతా కూడా వెనకాల ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి దండం పెట్టాలి కాళ్ళకి అని చెప్పి వాళ్ళు గట్టిగా అరవడం గోల్ చేయడం చేస్తే, పెళ్ళి కొడుకు కూడా అంతమంది అరిచేసరికి అలా చెయ్యాలేమో అని చెప్పేసి అతను చేయడానికి సిద్ధపడ్డాడు. జెండర్ ఈక్వాలిటీ అనే ఒక కోణం ఉంది కదా సమాజంలో. ఆ సమాజం తప్పు పట్టవచ్చు అనే భావన కావచ్చు, లేదంటే తనకి కూడా తప్పేమిటి, తను నేను సమానమే అనే ఒక భావన కావచ్చు. తను వెంటనే నమస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు నేను అక్కడే ఉండడం, అంటే దగ్గరగా ఉండడం, వెంటనే అది తప్పునైనా అలా చేయకూడదు, నువ్వు మన భారతీయ వివాహ వ్యవస్థలో పెళ్ళి కొడుక్కి ఎప్పుడు కూడా పెళ్ళి కూతురు అభివాదం చేయాలి, అంటే నమస్కారం చేయాలి, ఆశీర్వచనం గ్రహించాలి. అంతేకాని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు నమస్కారం చేయడం అనేది తప్పు అని. అదేంటి అని చెప్పి వెనకాల వాళ్ళ ప్రశ్న. కుర్రాళ్ళే అందరూ, పెద్ద వయసున్న వాళ్ళు కూడా కాదు. అయితే ఇప్పుడున్న సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే, వాళ్ళకి ప్రశ్న ఉదయిస్తుంది, అది తప్పు కాదు, కానీ ఆ ప్రశ్నించడంలోనే వాళ్ళ అగ్రెషన్ చూసారు, ఆవేశం, అది వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. ఆ ప్రశ్నించడంలోనే ఒక ఆవేశం చూపిస్తున్నారు. ప్రశ్నించేటప్పుడు కూడా ఒక చక్కగా ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి లేదు. అగ్రెసివ్నెస్గా వాళ్ళు అలాగ ప్రశ్నిస్తున్నారు. సరే, అప్పుడు ఒకటే చెప్పాను, జెండర్ ఈక్వాలిటీ అనే ఒక విషయం మనం పక్కన పెడదాం ప్రస్తుతం. గమనించండి, ఇప్పుడు పెళ్ళి కొడుకు పెద్ద పెళ్ళి కూతురు పెద్ద. పెళ్ళి కొడుకు పెద్ద అయినప్పుడు పెద్దల ఆశీర్వచనం చిన్నవాళ్ళు తీసుకోవాలి కదా. అందుచేత పెళ్ళి కూతురు చిన్న, పెళ్ళి కొడుకు పెద్ద, అందుకని పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు దగ్గర ఆశీర్వచనం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళందరూ అంగీకరించారు. కానీ ఇంకొక బలమైన విషయం ఏంటంటే, పెద్ద చిన్న అనేది ఒక కారణం, అది సరే, కానీ మనం వివాహ వ్యవస్థలో లక్ష్మీనారాయణ స్వరూపంగా, అంటే నారాయణ స్వరూపంగా పెళ్ళి కొడుకును భావన చేస్తాం కనుక ఖచ్చితంగా ఆయనకి నమస్కారం చేయాలి. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనే ప్రశ్న లేదు. ఆ ప్రశ్నకి ఇక్కడ తావు లేదు. ఏ క్వశ్చన్ ఎక్కడ వేయాలో కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి. మనం ఒక మంచి వ్యవస్థని నెలకొల్పాలి. మనం ఏ ప్రశ్న వేసినా కూడా అందులో మంచిని గ్రహించాలి, సారాన్ని గ్రహించాలి, మంచి తెలుసుకోవాలి అనే బుద్ధితోనే ఉండాలి తప్ప మనం క్వశ్చన్ చేసి పెద్దవాళ్ళం అయిపోదాం, క్వశ్చన్ చేసి మనం ఆ వ్యవస్థ మీద ఒక చెడు ముద్రణ వేద్దాం అని ఒక దృష్టి, అది కుమతి అనొచ్చు, లేదంటే భేద దృష్టి అనొచ్చు, లేకపోతే దుష్ట దృష్టి అనొచ్చు. అటువంటి బుద్ధి ఉండకూడదు. కనుక మంచి ఆలోచనలతో ఉండండి, మంచిగా ఆలోచన చేయండి, మంచిగా ఉండండి. ఆ రోజు నేను చెప్పేశాను పెళ్ళిలో, వాళ్ళందరూ కూడా అప్పుడు అగ్రీ అయ్యారు, తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. కనుక యూత్ కూడా ప్రస్తుతం ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకుని అర్థం చేసుకోండి తప్ప ప్రతి విషయాన్ని ఏదో ప్రశ్నలు లేవనెత్తాం, దాన్ని ఒక సమస్య కింద మార్చామని ఉప్పొంగిపోయి దాన్ని ఏదో ఒక పెద్ద విషయం చేసి ఇష్యూ చేసి సంబరపడిపోద్దు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కనుక మంచి తెలుసుకోండి, మంచిని పంచండి. జై హింద్, జై శ్రీరామ్.